సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకడ్ శివారు బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అంటువ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశుభ్రత లోపం, పరిసరాల అపరిశుభ్రత కారణంగా వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం ప్రిన్సిపల్ శ్రీనివాస్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చిందని వారు వాపోతున్నారు. తమ పిల్లలను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులు కలిసే అవకాశం ఇవ్వకపోగా గద్దించి పంపించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గురుకులాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సిబ్బంది తీరు మారకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. మౌనం అంగీకారం కాదు సార్. లోకల్ రేట్స్ మీరు ఎట్లా పెడతారు? మీరు సెక్రటరీ రాయాల్సింది, సెక్రటరీ రాయకుండా మీరు ఎట్లా పెట్టుకుంటారు? మీరు ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళకే పెట్టుకుంటారు. కేవలం మొత్తం మీద ఫస్ట్ క్యాటరింగ్ చేంజ్ చేయండి. నెక్స్ట్ కంప్లైంట్ ఇస్తా, క్యాటరింగ్ వాళ్ళని ఫస్ట్ చేంజ్ చేయండి. కొత్త క్యాటరర్స్కి చెప్పండి, ఎవరైనా కొత్త క్యాటరింగ్ పెట్టి. గతంలో కూడా మేము విజిట్ చేసినప్పుడు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రిన్సిపల్ అగెనిస్ట్గా ఆ రోజు ప్రిన్సిపల్ లేకుండే వైస్ ప్రిన్సిపల్ గారు ఉండి, వైస్ ప్రిన్సిపల్గా ప్రతిభ అనే జూనియర్ లెక్చరర్ ఉండింది. అప్పుడు తర్వాత నాకు ఒక 1 month నుండి పేరెంట్స్ నాకు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని దద్దుర్లు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి సార్ అని చెప్పేసి. తర్వాత డైట్ కూడా కరెక్ట్ ఫాలో అయితే లేదని చెప్పేసి. ఎందుకంటే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, తర్వాత హాస్టల్స్లో కానీ, మిడ్ డే మీల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిండ్రు. తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. అయినా కూడా ప్రత్యేకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఒక మెనూ కూడా, ప్రిస్క్రైబ్డ్ మెనూ, డాక్టర్స్ని కన్సల్ట్ చేసి, న్యూట్రిషనిస్ట్ కన్సల్ట్ చేసి ఒక మెనూ కూడా పెట్టడం జరిగింది. ఆ మెనూను, స్టాండర్డ్ మెనూను ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి